ఫైనలీ మనం ఎప్పటి నుంచో అనుకుంటున్న EU అండ్ ఇండియా ట్రేడ్ డీల్ కంప్లీట్ అయింది. ఈ రోజు ఈ వీడియోలో మనకి ఇండియా EU ట్రేడ్ డీల్ అయినా మన స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంకా పెరగలేదు, దానితో పాటు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియా మీద 25% టారిఫ్ వేశాడు, దాని వల్ల ఇండియాకు వచ్చిన ఉపయోగం ఏంటి, దానితో పాటు ఇండియా EU ట్రేడ్ డీల్ వల్ల ఇండియాకు వచ్చిన ప్రాఫిట్స్ ఏంటి. కానీ ప్రతి ఒక్కరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, కానీ స్టాక్ మార్కెట్ ఏమో భారీగా పతనం అవుతుంది, 25% ఆఫ్ వరల్డ్ ట్రేడ్ చేస్తామన్నారు, కానీ రూపీ ఏమో భారీగా డిప్రిషియేట్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ 3 to 5 మినిట్స్ లో ఎలాంటి సోది లేకుండా ప్యాక్ చేసి బండిల్లా మీ ముందుకు తెస్తా. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా అండ్ యూరోపియన్ ట్రేడ్ డీల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి వాటి అప్డేట్స్ మాట్లాడుకుందాం. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్స్, దాంతో పాటు యూరోపియన్ కంట్రీస్ కి వచ్చే బెనిఫిట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ యూరోపియన్ కంట్రీస్ కి వచ్చే బెనిఫిట్స్ చూద్దాం. యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్యాసింజర్ వెహికల్స్ కి ఇంతకు ముందు 110% టారిఫ్ ఉండే, ఇప్పుడు దాన్ని తగ్గిస్తూ 40% కి తెచ్చారు. ఫ్యూచర్ లో అది 40% నుంచి 10% కి తగ్గే ఛాన్స్ ఉంది. దీని వల్ల ఎవరైతే కన్స్యూమర్స్, ఎవరైతే లగ్జరీ కార్స్, ఎవరికైతే ఫారెన్ కార్స్ కొనాలని ఉంటుందో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కానీ ఈ వెహికల్స్ కి ఇండియా అన్లిమిటెడ్ గా ఈ వెహికల్స్ ని అంత తక్కువ ధరలోకి ఇంపోర్ట్ చేసుకోలేదు. ఎందుకంటే మన లోకల్ గా ఉన్న కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కి కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇండియా ఫస్ట్ 2,50,000 కార్లకు మాత్రమే ఈ యొక్క ఎగ్జంప్షన్ ఇచ్చింది. అంటే సంవత్సరానికి 2,50,000 కార్లకు మాత్రమే. దానితో పాటు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయ్యే వైన్స్, బీర్స్ అండ్ స్పిరిట్స్ మీద కూడా టారిఫ్ ని బాగా తగ్గించింది. సో దీని వల్ల యూరోపియన్ కంట్రీస్ కి చాలా బెనిఫిట్. దానితో పాటు యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ అయ్యే FMCG, ఆయిల్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, వాటన్నిటిలో కూడా ట్యాక్స్ భారీగా తగ్గించింది. కొన్నిటిలో ఇన్ఫాక్ట్ ఎక్కువ శాతం జీరో చేసింది. ఇప్పుడు ఒక ట్రేడ్ డీల్ జరిగినప్పుడు యూరోపియన్ కంట్రీస్ కి ఎంత బెనిఫిట్ అయితే ఉంటుందో, దాంతో పాటు ఇండియా బెనిఫిట్ వచ్చేది కూడా చూస్తారు కదా. ఇండియాకి వచ్చి ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే టెక్స్టైల్స్. ఏవైతే టెక్స్టైల్స్ ఇంతకుముందు మనం US కి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళమో, ఆ ఎక్స్పోర్ట్స్ కి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ యొక్క మార్కెట్ ఓపెన్ అయింది. సో మనందరికీ తెలుసు యూరోపియన్ కంట్రీస్ కి మాక్సిమం బంగ్లాదేశ్, వియత్నాం యొక్క టెక్స్టైల్ సేల్స్ కి మంచి మార్కెట్ ఉందని. కానీ ఇప్పుడు ఆ యొక్క టెక్స్టైల్ మార్కెట్ లో ఇండియా కూడా వాటికి మంచి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. దానితో పాటు ఏవైతే యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ అవుతాయో మిషనరీస్, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, వాటి మీద జీరో ట్యాక్స్. కానీ ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్తున్నారో, ఆ యొక్క బిగ్ అనౌన్స్మెంట్ కూడా వచ్చిన తర్వాత కూడా ఎందుకు స్టాక్ మార్కెట్ ఇంకా పెరగలేదు, ఇంకా ఎందుకు మన పోర్ట్ఫోలియోస్ ఇంకా నెగిటివ్ లో ఉన్నాయి? దానికి రీజన్ ఏంటంటే, ఈ యొక్క ట్రేడ్ అగ్రిమెంట్ ఈదర్ కంట్రీస్ పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. అక్కడ యూరోపియన్ పార్లమెంట్ లో పాస్ అవ్వాలి, ఇక్కడ ఇండియన్ పార్లమెంట్ లో పాస్ అవ్వాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది, అరౌండ్ 1.5 years. సో పాస్ అయిన తర్వాత మేబీ మనకి 2027 ఫస్ట్ క్వార్టర్ లో దీని యొక్క అప్డేట్ రావచ్చు. సో అప్పుడు నుంచి మన మార్కెట్స్ లో బూమ్ ఉంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్. ఎందుకంటే మన మార్కెట్స్ ఇప్పుడు రీజనబుల్ ప్రైసింగ్ లో ఉన్నాయి, ఇన్ఫాక్ట్ అండర్ వాల్యూడ్ లో. దాంతో పాటు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ మిస్టర్ అన్ప్రెడిక్టబుల్ సౌత్ కొరియా మీద 25% టారిఫ్ వేస్తున్నాడు. ఎందుకంటే US అండ్ సౌత్ కొరియా 15% టారిఫ్ కి ట్రేడ్ డీల్ సైన్ చేసుకున్నారు. కానీ సౌత్ కొరియా మాత్రం ఆ ట్రేడ్ డీల్ ని పార్లమెంట్ లో పాస్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది. సో దానికి మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియా మీద 25% టారిఫ్ వేస్తున్నాడు. ఇది ఇండియాకి ఏ విధంగా ప్రాఫిటబుల్ అంటే, ఎప్పుడైతే మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ సౌత్ కొరియా తోటి ట్రేడ్ డీల్ సైన్ చేశారో, అప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ఇన్వెస్టర్స్ సౌత్ కొరియాలో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు సౌత్ కొరియా యొక్క ఇండెక్స్ 100% పెరిగింది, కానీ మన ఇండెక్స్ ఇన్ఫాక్ట్ ఫాల్ అయింది. సో ఎప్పుడైతే ట్రంప్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చాడో, వెంటనే సౌత్ కొరియా యొక్క స్టాక్ మార్కెట్ పడినట్టే పడి మళ్ళీ పైకి లేచింది. అంటే మా గ్లోబల్ మార్కెట్స్ మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలని పట్టించుకోవడం లేదు. మేబీ ఫ్యూచర్ లో ఇన్వెస్టర్స్ ఏవైతే రీజనబుల్ ప్రైసింగ్ ఆర్ అండర్ వాల్యూడ్ లో ఉన్నాయో అలా చెక్ చేసినప్పుడు ఇండియాలోకి ఫ్లోస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ఒక గుడ్ న్యూస్. దానితో పాటు ఇండియాని చాలా రోజులుగా ట్రేడ్ డీల్ కని పిలుస్తూ టేబుల్ అటువైపు ఇటువైపు చేరు వేసుకొని సెట్ చేసుకుంటున్నప్పుడు ఫైనల్ గా ఏదో ఒక ఇబ్బంది పెట్టి ట్రంప్ ఎవరో ఒకళ్ళు ట్రేడ్ డీల్ ని ఫైనలైజ్ అవ్వకుండా ఆపుతున్నారు. కానీ ఇండియా మాత్రం US నాకు మెయిన్ ట్రాక్ కాదు, సైడ్ వేస్ లో ఉన్న అన్ని కంట్రీస్ తోటి ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంటూ వస్తుంది. సో US కి ఇండియా డైరెక్ట్ గా నువ్వు ట్రేడ్ డీల్ సైన్ చేసుకోకపోతే నాకు ఇంకా ఆప్షన్ ఉంది అంటూ అన్ని కంట్రీస్ తోటి ఇండియా ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంటూ వస్తుంది. దాంతో పాటు US ట్రెజరీ సెక్రటరీ అయిన స్కాట్ బెసెంట్ బయటికి వచ్చి, మేము రష్యా యుక్రెయిన్ ఆపడానికి ఇండియా మీద 25% టారిఫ్ వేసాం, కానీ యూరోపియన్ కంట్రీస్ మాత్రం ఏదైతే ఇండియా రష్యన్ ఆయిల్ కొన్ని రిఫైన్ చేసి యూరోపియన్ కంట్రీస్ కి అమ్ముతుంది. సో యూరోపియన్ కంట్రీస్ ఇండైరెక్ట్ గా వాళ్ళ వార్ కి వాళ్ళే ఫండ్ చేసుకుంటున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి US చేసినంత శ్రమ ఏ కంట్రీ చేయలేదంటూ చెప్తున్నాడు. కానీ యూరోపియన్ కంట్రీస్ మాత్రం ఇండియాతో ట్రేడ్ డీల్ సైన్ చేసుకుంటున్నాయి, ఇండియా దగ్గర నుంచి ఆయిల్ పర్చేస్ చేసుకుంటున్నాయి అని చెప్పి మీడియాలో నిప్పులు కక్కారు. అంటే ఓన్లీ రష్యా ఇండియా దగ్గర నుంచి వచ్చే మనీ తోటి వార్ చేసుకుంటుంది. ఏదైతే US రష్యా దగ్గర నుంచి సైడ్ వేస్ లో యురేనియం పర్చేస్ చేస్తుందో, ఆ డబ్బులతో రష్యన్ సిటిజన్స్ ఫుడ్ కొనుక్కొని తింటున్నారు, బిస్కెట్స్ కొనుక్కొని తింటున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ కి యూజ్ చేసుకుంటున్నారు. కానీ ఇండియా దగ్గర నుంచి వచ్చే డబ్బులు మాత్రం వాళ్ళు వార్ కి యూజ్ చేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? దీని గురించి మీరేమనుకుంటున్నారు? నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జై హింద్.